హనుమంతుడు ఉండి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హనుమంతుడిపై డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్లో దేవుడిపై రాజమౌళి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వారణాసి ట్రైలర్ రిలీజ్కు పదే పదే ఆటంకాలు ఎదురయ్యాయి. హనుమంతుడు వెనకాలే ఉంటే ఇలాగే నడిపిస్తాడా అంటూ చిరాకు పడ్డారు రాజమౌళి. టెక్నికల్ టీం ఫెయిల్ అయితే దేవుణ్ణి ఎలా అంటావు అని నిలదీస్తున్నారు ప్రస్తుతం నెటిజన్లు. దేవుణ్ణి నమ్మనంటూనే హనుమంతుడిపై నిందలు మోపారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సక్సెస్ అయితే నీ క్రెడిట్, ఫెయిల్ అయితే దేవుడి తప్ప అంటూ ఫైర్ అవుతున్నారు. రాజమౌళి గుండెల్లో హనుమంతుడు ఉండి సినిమా నడిపించాడంటూ తండ్రి విజేంద్ర ప్రసాద్ అన్న మాటలకు సంబంధించి ప్రస్తుతం మాట్లాడుకుంటున్న సందర్భం. తండ్రి మాటలతో కోపం వచ్చిందంటూ దేవుడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రాజమౌళి. ఆయన చెప్పిన ఆయన అన్న మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఆయన ఏమన్నారనేది ఒకసారి టెక్స్ట్ రూపంలో మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నారు. మీరు చూడొచ్చు. నాకు దేవుడి మీద నమ్మకం లేదు, హనుమంతుడు వెనకాలే ఉండి గుండె తట్టి నడిపిస్తాడని నాన్న చెప్పారు. ఇలా అవ్వగానే కోపం వచ్చింది. దేవుడు వెనకాలే ఉంటే కనుక ఇలాగే నడిపిస్తాడా, ఇలాగే జరుగుతుందా అని అర్థం వచ్చేలా ఆయన మాట్లాడారు. అందరూ ఒక్కసారిగా షాక్ గురయ్యారు. అందరూ ఒక్కసారిగా షాక్ గురయ్యారు. నేను దేవుణ్ణి నమ్మను, దేవుడు ఉంటే ఇలాగే జరుగుతుందా? నాన్న నాతో ఏమన్నారంటే దేవుడు వెనకాలే ఉండి నడిపిస్తాడు అని చెప్పారు. హనుమంతుడు ఉంటే ఇలాగే జరుగుతుందా అంటూ ఒక ఎల్ఈడి స్క్రీన్కి సంబంధించి ఉద్దేశించి, అఫ్కోర్స్ భారీ ఎల్ఈడి స్క్రీన్ ఇది దేశంలో ఉన్న భారీ యంత్రాంగానికి సంబంధించి దాన్ని అక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పి ఆయన స్వయంగా చెప్పుకొచ్చారు. అఫ్కోర్స్ టెక్నికల్గా ఫెయిల్ అవ్వచ్చు, ఎప్పుడూ సక్సెస్ రావాలనే లేదు కదా. అప్పుడప్పుడు ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటాయి, ఫెయిల్ అవుతూ ఉంటాం, అవ్వాలి కూడా. ఎందుకంటే పడ్డప్పుడే కదా ఆ కష్టం తెలిసేది, ఆ బాధ తెలిసేది. అలా అని చెప్పి దేవుడి మీద నెట్టేస్తామా? అంతటి శ్రీకృష్ణుడే భగవద్గీతలో ఒక మాట చెప్పుకొచ్చాడు. ఏమని? నీది కష్టం మీద మాత్రమే హక్కు ఉంటుంది, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని చెప్పి. అంటే చేసే కర్మ మీద మాత్రమే నీకు హక్కు అధికారం ఉంటాయి, కానీ ఫలితం నా మీద ఉంటుందని చెప్పి గీతలో శ్రీకృష్ణుడు చెప్పుకొచ్చాడు కదా. ఓకే, దేవుడి మీద నమ్మకం లేదు, ఆ విషయం కూడా పక్కన పెడతాం. ప్రతిసారి సైంటిస్టులు ఎన్నిసారి దాని మీద ప్రయోగాలు చేస్తూ ఉంటారు. కొత్తదనం కోరుకున్నప్పుడు, కొత్తగా ప్రయత్నం చేసినప్పుడు ఎన్నో ప్రయత్నాలు ఫెయిల్ అవుతూ ఉంటాయి. రైట్, ఫెయిల్ అయిందని చెప్తే జనాలు రెడీగా ఉంటారు యాక్సెప్ట్ చేయడానికి. ఏదో తప్పు జరిగిందని చెప్పి యాక్సెప్టెన్సీ. అఫ్కోర్స్ ప్రతిసారి సక్సెస్ అవ్వాలని లేదు, ప్రతిసారి ఫెయిల్యూర్ అవ్వాలని లేదు. మహామహులు ఏకంగా 20 సార్లు 30 సార్లు వాళ్ళు ఫెయిల్ అయిన తర్వాత ఆఖరికి ఒక్కసారి సక్సెస్ అయ్యారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎందుకు కళ్ళ ముందు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ కనిపించట్లా? నవీన్ యాదవ్ 2009 నుంచి కొట్లాడుతున్న వ్యక్తి మొన్న విజయం సాధించాడు. సో ఫెయిల్యూర్స్ అండ్ సక్సెస్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఫెయిల్యూర్స్ని యాక్సెప్ట్ చేసుకుంటూ ఉండాలి. చిన్న టెక్నికల్ ఇష్యూ అవ్వచ్చు, ఏదో తప్పు జరిగిందంటే, ఏదో ప్రయత్నం చేస్తామంటే మీ అభిమానులుగా వాళ్ళందరూ రెడీగా ఉంటారండి. రాజమౌళి గారు, మీ అభిమానులుగా వాళ్ళందరూ ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే ఇటు దేశం పరువుని, దేశం ఆ కీర్తిని తీసుకెళ్ళి మీరు అంతర్జాతీయంగా నిల్చోబెట్టారు. అండ్ మీరు ఇలా మాట్లాడతారని చెప్పి అనుకోలేదు. ఇది నేను అంటున్న మాట కాదు, ఒక్కసారి మీరు చూడొచ్చు. ఆ కమెంట్ సెక్షన్కి వెళ్ళండి. కమెంట్లు ఒక్కసారి నేను చదివినిపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పటికీ కమెంట్లు కూడా స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే నిజమా ఇది రాజమౌళి చేసిన వ్యాఖ్యల అని చెప్పి. అఫ్కోర్స్ కాస్త కాపీరైట్స్ ఇష్యూ ఉన్నాయి కాబట్టి నేను ఆ వీడియోని, ఆ విజువల్ని చూపించట్లేదు. ఒకవేళ ఉండుంటే నేను తప్పకుండా ప్లే చేసే ప్రయత్నం చేస్తాను. అండ్ ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి అండ్ మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ కూడా లైవ్లో జాయిన్ అవుతున్నారు. కృష్ణ ముందరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఆ బైట్ నిజంగా ఇంటెన్స్ ఉంటుంది, ఆ బైట్లో ఇంటెన్సిటీ ఉంది, కాస్త దగ్ధత స్వరం వినిపిస్తుంది. కానీ మీలాంటి వ్యక్తులు అంటే కాస్త అటువంటి ఈవెంట్స్లో అఫ్కోర్స్ మీకు ఉండొచ్చు కాక, అది మీ పర్సనల్గా మీకు దేవుడి మీద నమ్మకం ఉందా లేదా అనేది మీ పర్సనల్. బట్ ఆ మాటలు ఒక్కసారి ఆలోచించుంటే బాగుండేమో అనే వర్షన్ వినిపిస్తోంది. ఒకసారి నేను కృష్ణ ముందరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. కృష్ణమోహన్, రాజమౌళి అఫ్కోర్స్